రాజకీయ నాయకులు పదవులు అనుభవించే వాళ్ళు, పదవుల్లో కూర్చున్నాళ్ళు, కుర్చీలో కూర్చున్నాళ్ళేమో వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంటుందా? పదవులు వద్దనుకున్న వాళ్ళు, పదవులు లేని వాళ్ళు, పదవులు వచ్చినా తీసుకొని వాళ్ళు, లేకపోతే ఈ రాష్ట్రం గురించి, దేశం గురించి ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, సంసార బాధ్యతలు నెరవేరుస్తూ, వ్యక్తిగతంగా వృత్తిపరంగా బాధ్యతలు నెరవేరుస్తూ, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు మేము మాట్లాడితే తప్ప? ఏంటిది అన్యాయం? ఇక్కడే కనపడుతుంది కదా వివక్ష. మీడియా వద్దంటారు మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, దానికి ప్రాధాన్యత ఇవ్వరు. వాట్ ఈస్ దిస్? ఇంత డిస్పారిటీ ఇక్కడ ఉన్నప్పుడు, మన ఎడ్యుకేషన్ ఉన్న లెవెల్లోనే, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉన్న ఆ వింగ్స్లోనే ఇంత డిస్పారిటీ ఉన్నప్పుడు రాజకీయంలో ఎందుకు ఉండదు? వాళ్ళు ఆడుకుంటారు కదా. రైతు అనేవాడికి అన్యాయం జరిగిందండి ముమ్మాటికి. ఎస్పెషల్లీ అమరావతిలో జరిగింది నష్టం. ఆ నష్టాన్ని మనం పూడ్చలేం. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా పూడ్చలేదండి. పూడ్చాలి కదా సార్. పూడ్చాలి అని అంటే అవ్వదు, సాధ్యపడదు. అది కర్మ. మనకున్న దౌర్భాగ్యం ఆ జగన్మోహన్ రెడ్డి పుట్టడం అనేది, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటం అనేది. ఆ రాజశేఖర రెడ్డి ఎందుకు కన్నాడో, ఎందుకు మనకి ఇచ్చాడో, మన రుద్దాడో మన నెత్తి మీద, అతనికి కనీసం ఒక ఆలోచన మినిమం భగవంతుడు ఇవ్వలేదు. ఏం చేస్తాం? నాశనం అయిపోయింది. 5 ఏళ్ళు ఆ తర్వాత ప్రతి చోట అబ్స్టికల్. ఎలా ప్రతిదానికి కింద సీఎం గారికి ఇదే పనే? ఇంకా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిన పని లేదా? సీఎంకి 50% అసలు ఈ పొలిటికల్. అలా కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ టీం వర్క్లో కూడా మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అరే ఇంత జరుగుతుంది, నోరు ఉప్పుదాము, మాట్లాడదాము అనేది అందరికీ లేదు. వాళ్ళు బాధ్యత తీసుకోవడం లేదు. వాళ్ళు బాధ్యత కావాల్సినంత బాధ్యత తీసుకోవట్లేదని నేను అన్నాను. కావాల్సినంత బాధ్యత తీసుకోవట్లేదు, రెస్పాన్సిబిలిటీ షోల్డర్ మీద పెట్టుకోవట్లేదు. స్వార్థం ఎక్కువైపోయింది. దే హావ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పార్షియల్ డిస్ట్రక్షన్, which is a highly objectionable. మాలాంటి వాడికి జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ మేము మాట్లాడితే, బాహటంగా మాట్లాడితే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మాకున్న పరిధిలో మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా అవకాశం అందిపుచ్చుకోవాలన్నా, కలవాలన్నా, లేకపోతే మాకున్న ఆత్మాభిమానం, మాకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతినకుండా అప్రోచ్ అవ్వాలి. తప్పదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సార్ ఇప్పుడు బాధలు ఉన్నాయి. నాకు ఇవాళ ఒక ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన. అది ప్రజలకు ఉపయోగపడేది, ప్రభుత్వానికి ఉపయోగపడేది. కానీ నాకు సీఎం గారు అందుబాటులో రాకపోతే నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు వెయిట్. టు డూ గుడ్ థింగ్స్ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పేషెన్స్. మంచి చేయటానికి కూడా ఓపిక కావాలండి. మన ఇంట్లో పెద్ద చెప్పినా కానీ మంచి జరుగుతుందిరా, ఇలా చేయండిరా అంటే మనం చెయ్యం. మనకి బుర్రకెక్కాలి, భగవంతుడు ఆ బుద్ధి కలిగించాలి, ఆ అవకాశం రావాలి. లేదా మనం అనుభవరీత్యా మనం అనుభవించి కష్టాన్ని, నష్టాన్ని భరించిన తర్వాత మనకు రియలైజేషన్ వచ్చి కుటుంబంలో సభ్యులు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ, రైతు కానీ, లేకపోతే కార్మికుడు కానీ, లేకపోతే ఉద్యోగస్తుడు కానీ ఎలా పరివర్తన చెందుతాడో, ఈ రాజకీయ నాయకులు స్వార్థం అనేది వీడాలండి. వాళ్ళు ఎంతసేపు గతంలో నేను మంత్రి చేశా, నాకు ఎందుకు మంత్రి పదవి ఎవరు, నేను సీనియర్ని. సీనియర్ జూనియర్ కాదు, అక్కడ ఎఫిషియన్సీ లెవెల్స్, సమానమైన అవకాశాలు రావాలి. ఇస్తే తప్పేంటి? యూ వెయిట్. మళ్ళీ అకామిడేట్ చేయటం. సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు, ఆయన ఐడియల్గా పెడితే పాలిటిక్స్ చేస్తాడు కాబట్టి ఆయనే గవర్నర్గానో సెలెక్ట్ చేయండి, లేదా కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో పెట్టండి. ఏంటిది అసలు? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు చాలామంది ప్రజాప్రతినిధి ఏంటంటే మాకు ప్రోటోకాల్ కూడా లేదు, మమ్మల్ని పిలవడం లేదు. సార్ ప్రోటోకాల్ దేనికండి? ఒక ఎగ్జాంపుల్. ప్రోటోకాల్ దేనికి? ఇప్పుడు నాకే ప్రోటోకాల్ ఉంది, దేనికి ప్రోటోకాల్ కావాలి నీకు? జనాలుగా కోరుకుంటారు కదా సార్. ఎవరు జనాలు కోరుకుంటారు? ఇట్స్ ఎ ఫౌల్ గేమ్, లెట్ మీ టెల్ యూ. ఇదొక ఫౌల్ పబ్లిసిటీ. వై డూ నీడ్ ఎ ప్రోటోకాల్? ఎందుకు నీకు ప్రోటోకాల్ కావాలి? సేవ చేసేవాడికి, మంచి చెప్పేవాడికి ప్రోటోకాల్ అవసరమా? చెప్పండి, నాకు తెలియకడుగుతాను. పబ్లిక్ ఆర్ ఫూల్స్
వాళ్ళు ఆ విధంగా వీళ్ళని తయారు చేశారు. ఈ యంత్రాంగం మొత్తం, నాయకులు మొత్తం పాడు చేసింది పబ్లిక్. వాడికి ఒక గన్మెన్, ప్రోటోకాలు, వాడికి ఒక వాయిస్ ఉంటే ఇంకా వాడి పెద్ద మొగాడు, వాడు ఒక సంఘ సంస్కర్త, వాడి వల్లే అయిపోతుంది. మన తలరాతలన్నీ వాడే రాస్తాడు. ఏమిటిది? వాడికి కేపబిలిటీ ఉన్నా కేపబిలిటీ లేకపోయినా 3 అక్షరాలు 2 అక్షరాలు ఉంటే చాలు. ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాం. ఈ మధ్య బ్యాగులు కూడా పట్టుకొని తిరుగుతున్నారు. అవన్నీ వదిలేయండి. ఇప్పుడు నేను అనేది బ్యాగ్ అంటే ఏం బ్యాగ్ అనుకున్నారు? సీఎం గారి పక్కన బ్యాగులు పట్టుకొని తిరుగుతుంటారు, అంటే ప్రొటెక్షన్ కోసం. గన్మెన్లు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అదే టైప్ ఆయన సెక్యూరిటీ చేస్తారు. అదే టైప్ ఆఫ్ బ్యాగ్స్ మామూలుగా ఉన్న ఎమ్మెల్యేల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అదొక 2-3 బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నారు. దేనికి? ప్రోటోకాల్. అంటే అది ఉంటే ఈక్వల్ టు సీఎం అని ఒక ఫీల్ ఏమి. సాల్వ్ నాన్ సెన్స్, ఫౌల్ గేమ్. దేనికి అలా ఆ పిచ్చేది? అంటే నిన్న సిఆర్డిఏ ఇది కూడాను మన దగ్గర కొన్ని చోట్ల, కొన్ని ప్రదేశాల్లో, ప్రాంతాల్లో ఒక కారు తీసుకుని ఒక నాయకుడు బయలుదేరితే వాడి వెనకాల 10 కార్లు. దానికి ఎంత ఖర్చు అవుద్ది? మళ్ళీ ఈ ఖర్చుని ఎక్కడ గ్యాదర్ చేస్తాడు? ఎక్కడ ఎర్న్ చేస్తాడు? ఈ ఆయన ఏమన్నా పెద్ద రాజా కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి? మా కాళేశ్వర ప్రసాద్ గారి పాపం ఆయన నాగార్జున సాగర్ తలపెట్టినప్పుడు ఎవరున్నారు ఆయనకి? అనాదిగా వచ్చిన కోట్లాది ఆస్తులు, ఎకరాల ఆస్తులు, పండినా పండకపోయినా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కేఎల్ రావు గారు సహాయం తీసుకున్నారు, నెహ్రూ దగ్గరికి వెళ్ళారు, అట్లాగే కొంత భూమిని త్యాగం చేశారు, కొంత మనీని త్యాగం చేశారు. ఇవాళ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డివేట్ అవుతున్నాను సబ్జెక్టు మీరు అమరావతి నుంచి. ఆయనకి ఒక విగ్రహం పెట్టాలంటే ఆయన కూతురు, మా దత్త గారి భార్య, ఆవిడ సొంత డబ్బులతో పెట్టాల్సి వచ్చింది ఆ స్వగ్రామం దగ్గర.